కృష్ణాయపాలెం గ్రామస్తులందరికీ ప్రభు పేరట శుభాభివందనాలండి. పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరాలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరాలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఏక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఏక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. ఏక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఏక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరాలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరాలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృష్ణాయపాలెం గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రభు అయిన యేసు గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చాము. దయతో ఈ మాటలు ప్రతి ఒక్కరు వినాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితము ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందండి. సగ మానవాళి రక్షణార్థమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చానని ఒక మాట రాయబడి ఉంటది. అంటే క్రీస్తు యేసు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, తన రూపములో తన స్వరూపములో నరుని చేశాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుందండి. దేవుడు తన రూపములో తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని చేసినప్పుడు నరుడు ఏం చేశాడంటే, లోకంలో నరుని తయారు చేసి సృష్టిని అంతటినీ కూడా ఆ నరుడి కోసము సిద్ధపరిచి నరుడిని ఆ సృష్టి అంతటి మీద కూడా అధికారం అప్పగించి ఈ సృష్టిని అంతటినీ ఏలమని చెప్పి దేవుడు మొదటిగా నరుని చేస్తే, ఆ నరుడు ఏం చేశాడంటే దేవుని మాటను ధిక్కరించాడండి. అంటే దేవుని మాటకు విధేయత చూపించాలి, అవిధేయుడిగా ఉండిపోయాడు. అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించాడు. మనిషి తన స్వస్థాన్ని ఆధారం చేసుకుని, సొంత చిత్తాన్ని ఆధారం చేసుకుని, తనకి నచ్చినట్లుగా తనకి అవసరం నిమిత్తముగా తనకు తానుగా సిద్ధపరచుకోవడం ప్రారంభించాడు. అంటే దేవుని ఆలోచన చొప్పున నడవకుండా తన ఆలోచన ప్రకారంగా జీవించడం మొదలు పెట్టాడండి. ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా నడవడం మనిషి ప్రారంభించాడో దేవుని ప్రభావము మనిషి మీద కొద్దిగా తగ్గడం ప్రారంభమైందండి. అంటే దేవుడి నుంచి మనిషి ఏమైపోతున్నాడంటే దూరం అయిపోతూ ఉన్నాడు. ఎందుకంటే కనుక దేవుడు ఒక పర్పస్ మీద మనిషిని లోకానికి పంపిస్తే మనిషి ఏం చేశాడంటే దేవుని ఆలోచనకి విరుద్ధంగా నడుచుకోవడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు కదా, నేను చేసిన నరులు ఎలా ఉన్నారు, చెడిపోయింది, భూలోకం అంతా కూడా చెడిపోయింది. ఎలా చెడిపోయిందంటే పాపముతో చెడిపోయింది, అవినీతితో చెడిపోయింది, అక్రమాలతో చెడిపోయింది, వ్యభిచారంతో చెడిపోయింది, అనేక తాగుడుతో, వ్యసనాలతో, అనేక రకాల జోదాలతో, అనేక రకాల పాపాలతో మనుషులు చెడిపోవడం దేవుడు చూశాడండి.
మనసులో సంతాపపడ్డాడు, బాధపడ్డాడు. నా రూపములో, నా స్వరూపములో, నా పోలిక చొప్పున నరుడు నేను చేస్తే ఈ నరుడు నాకు విరుద్ధంగా జీవిస్తూ పాపాన్ని కొని తెచ్చుకున్నాడని చెప్పి దేవుడు ఎంతగానో బాధపడ్డాడండి. అవునండి, మనందరిలోనూ కూడా పాపం ఉంది. జన్మలో పాపం ఉంది. జన్మతః కర్మతః మనందరము కూడా పాపంలోనే ఉన్నాం, పాపంలోనే పుట్టాము, పాపంలోనే చనిపోతున్నామని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ పాపంలో నరుడు చనిపోకూడదని, ఆ పాపంలో పడి నాశనాన్ని తెచ్చుకోకూడదని దేవుడు ఏం చేశాడంటే అందరినీ ప్రేమించి అందరి కోసము తన ప్రియ కుమారుని, ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుందండి. ఆయన ఈ లోకానికి వచ్చే సకల మానవాళి నిమిత్తము కూడా ఆయన 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క మానవుని రక్షణ నిమిత్తము ఈ లోకంలో ఏ విధంగా ఈ లోకంలో ఉండాలో, ఏ విధంగా జీవించాలో, జీవించిన తర్వాత ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత ఇంకొక నిత్య జీవం ఉందని, ఆ నిత్య జీవానికి చేరాలంటే, పుణ్యక్షేత్రానికి చేరాలంటే, పరలోక రాజ్యము చేరాలంటే మానవుడు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో ఆయన నడిచి చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియ గ్రామస్తులారా, మేము మీతో చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ అందరి నిమిత్తము కూడా 2024 సంవత్సరాల క్రితమే అందరినీ ప్రేమించాడు. కులము లేదు, మతము లేదు, పక్షపాతము లేదండి, ఏ జాతి లేదు, ఏ గ్రామము అని లేదు, కానీ అందరినీ, సర్వ మానవాళిని కూడా ఆయన ప్రేమించి ఈ లోకానికి వచ్చాడండి. అందరినీ కూడా ప్రేమిస్తున్నాడండి, అందరినీ పిలుస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే. చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, చనిపోయిన తర్వాత మనం ఏమైపోతామో అని మనిషి ఆలోచించే ఖాళీ కూడా ఉండట్లేదు. ఎందుకంటే బ్రతుకున్నప్పుడు ఏం తినాలా, ఏమి తాగాలా, ఏమి ధరించుకోవాలా, ఏమి సమకూర్చుకోవాలా, ఏమి దాచుకోవాలా, ఏం కొనుక్కోవాలా, ఇదే అండి మనుషుడికి ప్రతి ఒక్కరికి అలవాటై. ఏంటంటే ఏమి దాచుకుంటానా, ఏం సంపాదించుకుంటాను, ఇతరుల కంటే నేను ఎక్కువగా ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలని రేపటి గురించి ఆలోచిస్తున్నాడు. కానీ రేపు ఒకవేళ నీ ప్రాణం పోతే, నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తే, ఈ లోకంలోంచి వెళ్ళిపోవాల్సి వస్తే మరి నువ్వేమైపోతావు, ఎక్కడికి వెళ్తావు అన్న విషయం ఏ ఒక్కరూ కూడా ఆలోచించట్లేదండి. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మానవునికి 2 జన్మలు ఉన్నాయి. ఒకసారి చనిపోయిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళాలి, అంటే నిత్య జీవానికి వెళ్ళాలి. మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత చనిపోయిన నీ దేహం మహిమ రూపం ధరించుకుని తండ్రి అయిన దేవుణ్ణి కలుసుకోవాలని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ లోకానికి వచ్చి సకలి మానవాళి పాపం నిమిత్తము కలువరి శిలువలో ప్రాణం పెట్టినట్లుగా చూస్తున్నాం. ఆయన పరిశుద్ధుడిగా దేవుని కుమారుడై పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడండి. తను తాను తగ్గించుకున్నాడండి. మామూలు మనిషిగా ఈ లోకానికి వచ్చాడండి. ఒక రాజుగా రాలేదు, ఆయన ఒక ధనికుడిగా రాలేదండి. నిరుపేదగా ఈ లోకానికి వచ్చాడు. అందరినీ కూడా ఆయన ప్రేమించాడు, అందరినీ ఆయన కోరుకుంటున్నాడండి. ఎందుకంటే రేపన్న రోజున నువ్వు చనిపోతే నీ ప్రాణం ఏమైపోతుంది, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, నీ శరీరము మన్నైపోతుంది, మట్టిలో కప్పెట్టేస్తారు, నీ శరీరాన్ని కాల్చేస్తారు ఈ లోకంలో. కానీ నీ ఆత్మ దేవుడు అనుగ్రహించి ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉండగానే నువ్వు యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన నీ నోటితో ఒప్పుకుంటే ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మరణ ఆయన నా కోసం రాబోతున్నాడని నువ్వు విశ్వసించాలని చెప్పి బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, నీ కోసం కూడా దేవుడు ప్రాణం పెట్టాడమ్మా, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడమ్మా, నిన్ను కూడా కోరుకుంటున్నాడు. నీకు దేవుడు తెలియకపోయినా నువ్వు దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను చేశాడు, నిన్ను కలగజేశాడు, నీకు అవయవాన్ని ఇచ్చాడు, నీకు ప్రాణాన్ని ఇచ్చాడు, బ్రతకడానికి మార్గాన్ని చూపిస్తున్నాడు. రేపన్న రోజున మనం ఉంటామో లేదో తెలియదు. మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, మన ప్రాణం ఉండగానే మన సృష్టికర్తను మన స్మరణకు తెచ్చుకోవాలి. కాబట్టి ఆ ప్రభువుని మేము అంగీకరించామండి. మా కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని మేము నమ్మామండి, మా కోసం ప్రాణం పెట్టాడని మేము నమ్మామండి, ఆయన మరల మా కోసం రాబోతున్నాడని నమ్ముతున్నామండి. ఆ విశ్వాసముతో, ఆ ప్రేమతో మేము నిరీక్షణతో ఎదురు చూస్తున్నాము. ప్రియ గ్రామస్తులారా, మీ కోసం కూడా దేవుడు ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మరలా మీకోసం రాబోతున్నాడు. కాబట్టి ఆయన ప్రేమను తెలుసుకోండి, ఆయన దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే కనుక ఆయన ఎంత మాత్రం మిమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి ఆయన మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణం పెట్టాడని చెప్పి మీరు మీ నోటితో ఒప్పుకుంటే కనుక మీరు, మీ ఇంటి వారు అందరూ కూడా రక్షింపబడతారు. ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకుంటారు. అట్టి కృప ఈ మాటలు విని ఎవరైతే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నారో ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకి ప్రభువైన యేసుక్రీస్తు వారు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరికీ వందనాలండి. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములనైనా ఇప్పుడు వరకు నైనా బిడ్డ చెప్పిన మాటలను బట్టి నైనా ఎవరైతే విన్నారో నైనా ప్రతి ఒక్కరు విని ఆలోచించుకుని జ్ఞానముతో కాక జ్ఞానుల వలె నేనే తెలుసుకునేటట్లు సహాయం చేసింది. నైనా
నైనా ప్రతి బిడ్డలను రక్షణ మారు మనసు దయచేయమని అడుగుతున్నానైనా మన కోసం ఈ లోకానికి వచ్చేదని నైనా తండ్రి స్తోత్రములు తెలియజేసినందుకు నీ వందనాలు స్తుతులు స్తోత్రములనైనా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయమని ఈ గ్రామం అంతా రక్షింపబడాలని నైనా ప్రతి ఒక్కొక్కరిని నైనా తండ్రి తెలుసుకునేటట్లు సహాయం దయచేయమని చిన్ని బిడ్డని దీనగాల బిడ్డని ఆలకించుకొని నజరేయుడైన యేసయ్య అది శ్రేష్టమైన నామంలో బతికినాడు నేను వేడుకుంటున్నాను పరమ తండ్రి.